ఒకరు ముద్దు, రెండు హద్దు, మూడు వద్దు. నిన్న మొన్నటి వరకు చంద్రబాబుతో పాటు ప్రతి ఒక్కరు స్లోగన్ ఇదే. కానీ ఇప్పుడు చంద్రబాబు మారిపోయారు. ఎక్కువ మంది పిల్లల్ని కనండని ప్రోత్సహిస్తున్నారు. ఎక్కువ మంది పిల్లల్ని కనవాళ్లే దేశభక్తులు అవుతారని సెలవిస్తున్నారు. బిడ్డను కనండి, 50,000 పట్టండి అన్నది చంద్రబాబు నయా స్లోగన్ అయ్యింది. చంద్రబాబు ఈ పిలుపుకు కారణమేంటి? ఏపీలో జనాభా ఏమైంది? తగ్గిందా? హ్యావ్ ఏ లుక్. భారత జనాభా 146 కోట్లు దాటింది. 2 ఏళ్ల కిందటే జనసంఖ్యలో చైనాను భారత్ అధిగమించింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశమైన దీనికి భిన్నంగా జనాల రేటు పడిపోవడంతో ఆందోళన చెందుతున్న కొరియా, జపాన్, చైనా లాంటి దేశాలు జనాభా పెంచడంపై దృష్టి సారించాయి. పిల్లలను కనేలా ప్రోత్సహిస్తున్నాయి. చైనా గతంలో ఉన్న ఒక సంతానం లిమిట్ను ఇప్పటికే ఎత్తివేసింది. జపాన్ కూడా అదే దారిలో నడుస్తోంది. మరికొన్ని దేశాలు కూడా ఈ బాట పడ్డాయి. నిజానికి భారత్లో జనాభాను కంట్రోల్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో స్లోగన్స్ ఇచ్చాయి. నిన్న కుటుంబం, పెద్ద సంతోషం, తక్కువ పిల్లలు, మెరుగైన జీవితం, ఒకే గ్రహం, ఒకే కుటుంబం, జనాభాను నియంత్రించండి, అభివృద్ధిని సాధించండి, జనాభా పెరుగుదల సమస్యలకు మూలం, మన భూమిని కాపాడుకుందాం, జనాభాను నియంత్రిద్దాం. ఇలా జనాభా సమస్యలపై అవగాహన కల్పించడానికి పలు నినాదాలు తీసుకువచ్చారు. కుటుంబ నియంత్రణకు ప్రోత్సాహకాలు కూడా ప్రభుత్వాలు ఇచ్చాయి. ఈ స్లోగన్ల ప్రభావానికి ఎక్కువ మంది ఒకరిద్దరికే పరిమితమయ్యారు. కుటుంబ నియంత్రణను ప్రోత్సహించిన చంద్రబాబే ఇప్పుడు ఒకరు, రెండు, మూడు వద్దు వద్దు, 4 ఆ పైన ఎంతైనా ఓకే అంటున్నారు. చంద్రబాబుతో ఇంతలో ఇంత మార్పు ఏమిటి అని ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. ఎక్కువ మంది కన్నవాళ్లే దేశభక్తులని మారి సెలవిస్తుండటంతో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్రబాబు ఇలా పిలుపునివ్వడానికి ఏపీ జనాభా ఏమైనా తగ్గిందా అను అనుమానం రాకపోలేదు. కానీ అలాంటిదేమీ లేదు. కేంద్రం నుంచి వస్తున్న పన్నుల వాటా జనాభా ప్రతిపాదికనే ఉండటం, జనాభా ఆధారంగానే భవిష్యత్తులోనూ ఇదే ప్రతిపాదికన నిధులు కేటాయింపు జరుగుతుండటంతో సీఎం చంద్రబాబు దూరదృష్టితో ఈ ప్రతిపాదన చేశారు. ప్రజలను పిలుపునిస్తున్నారు. ప్రజలకు పదే పదే పిలుపును ప్రజలకు కనాలని గత ఏడాది కాలంలో చంద్రబాబు చెబుతున్నారు. అయితే ప్రజల్లో ఆ మేరకు చైత్యం రాకపోవడంతో ఏపీలోని కూటమి ప్రభుత్వం జనాభా పెంపుదలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ప్రజలను ప్రోత్సహించేందుకు వీలుగా ఆర్థిక ప్రయోజనాలను కల్పించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీకి సంబంధించిన ముసాయిదా సిఫారసు చేస్తున్న చంద్రబాబు దీనిపై అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. చంద్రబాబు జనాభా పెంపుపై మాట్లాడిన సందర్భాల్లో అదే సభలో ఓ మహిళ అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. ఎక్కువ మంది పిల్లలను కనమని చెబుతున్నారు సరే, వారిని పోషణ ఎలా అని అప్పుడే ప్రశ్నించలేవనెత్తారు. దీనిని దృష్టిలో పెట్టుకునేమో కానీ చంద్రబాబు ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ఒక కుటుంబంలో 3, 4 పిల్లలు ఉంటే ఆస్తి పన్ను మినహాయింపు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగం చేసే మహిళలకు ప్రసూతి వేతనంతో కూడిన సెలవులు ఏడాది పాటు ఇస్తారు.
పురుషులకు కూడా కుటుంబ నివారణ సెలవు పేరుతో 6 నుంచి 8 నెలల వేతనం కూడా సెలవులు ఇస్తారు. ఆ తర్వాత ఏడాది పాటు బాలింతలకు వర్క్ ఫ్రం హోమ్ సదుపాయం కల్పిస్తారు. మూడో బిడ్డ నుంచి ఎంతమంది పిల్లలను కంటే అందరికీ తలకు 50,000 చొప్పున ఆ కుటుంబానికి ఖాతాలో బిడ్డ పుట్టిన రోజే ప్రభుత్వం జమ చేస్తోంది. IVF ద్వారా పిల్లలను కనేవారికి ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం ఇస్తోంది. ఇది ఎంత అనేది నిర్ణయిస్తారు. ముగ్గురికి మించి పిల్లలు ఉన్న తల్లులకు రాష్ట్రంలో ఒకరికి నుంచి ఎక్కువైనా ఉచితంగా ప్రయాణాలు చేసేందుకు వీలుగా లగ్జరీ బస్సు, ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు పాసు అందిస్తారు. ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక ప్రకారం భారత జనాభా 146 కోట్లు దాటింది. 2 ఏళ్ల కిందటే జనసంఖ్యలో చైనాను భారత్ అధిగమించింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశమైంది. అలాగే భారత్లో ముగ్గురంటే ఎక్కువ మందైనా ముద్దు అనే స్లోగన్తో ఎంతవరకు కరెక్టు అన్నది విమర్శలకు వాదన. దేశంలో త్వరలో జరగనున్న జనగణన తర్వాత నియోజకవర్గాల్లో డీలిమిటేషన్ జరగనుంది. డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది నష్టపోతోందన్న మొదటగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వ్యతిరేక పల్లవి అందుకున్నారు. జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాలు పెరుగుతుండటంపై స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణ చక్కగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు ఇది శాపంగా మారిందని, దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్న గిఫ్ట్ అంటూ వాపోయారు. స్టాలిన్ వాదనతో దక్షిణాది రాష్ట్రాలు గలం కలిపాయి. ఒక్కొక్కరుగా డీలిమిటేషన్ పై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు భారత్లో జనాభా రేటు తగ్గిందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదికలో బాంబు పేల్చింది. అవసరమైన జననాల పెరుగుదల కన్నా దేశంలో జననాల తక్కువగా ఉన్నాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది. అదే సమయంలో దేశంలో కోట్లాది మంది దంపతులు తమ సంతాన లక్ష్యాలను సాధించలేకపోతున్నారని నివేదిక వివరించింది. జనాభా పొందికలో, సంతాన సాఫల్యంలో ప్రజలు ఆయుర్ధారంతో వస్తున్న మార్పుల్ని విశ్లేషించింది. దేశంలో జననాల రేటు సరాసరిగా ప్రతి మహిళకు 1.9కి పడిపోయిందని, జనాభా పెరుగుదలను ఇప్పటి స్థాయిలోనే కొనసాగిస్తే అవసరమైన పెరుగుదల పడిపోతుందని నివేదికలో పేర్కొంది. అంటే ఒక తరుణంలో కూడా జనాభా ఉన్న సంఖ్య తదుపరి తరానికి తగ్గిందన్నమాట. కానీ చంద్రబాబు తీసుకున్న ఈ స్టెప్ ఒంకింత ఆశ్చర్యం అయినా ఐక్యరాజ్య సమితి తాజా రిపోర్టు ప్రకారం చూస్తే మాత్రం సంతానం పెరుగుదల తప్పనిసరిగా మారింది. చంద్రబాబు దారిలో దక్షిణాది రాష్ట్రాలు కూడా నడుస్తాయేమో చూడాలి.